ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో బాణుడి ప్రతాపానికి రోహిణి కార్తె అంటేనే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు అతలాకుతలం అవుతుంటారు. కానీ నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో ఈ వైశాఖ మాసంలో పౌర్ణమి తిథిని పురస్కరించుకొని ప్రారంభమయ్యే తూర్పు పడమరలో కొలువై ఉన్న క్షేత్రపాలిక దేవతలైన అంకాలమ్మ, పోలేరమ్మ పాల పొంగళ్ల సంబరాలు ఈ నెల 5వ తేదీ బుధవారంతో శుభమయం కానుండగా, ఈ రోహిణి కార్తెలో సూర్యప్రతాపానికి అతలాకుతలమైన స్థానిక రాజకీయ నాయకులు, పట్టణ ప్రజలు ఈ రోజు సోమవారం నాడు ప్రకృతి మాత చల్లని చిరుజల్లుల ప్రవేశంతో సేద తీరారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 4వ తేదీ మంగళవారం వెలువనున్న నేపథ్యంలో గత నెల 22వ తేదీ బుధవారం నాడు అమ్మలగన్న అమ్మ, పెద్దమ్మ, అంకాలమ్మ అమ్మవారికి ప్రారంభమైన పాల పొంగళ్లు ఈ నెల 5వ తేదీ బుధవారం నాడు పట్టణ అన్నదాన కార్యక్రమంతో సంతృప్తికరంగా జరగనున్నాయి. ఈ సోమ మంగళవారాల్లో పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఉద్రిక్తలు జరగకుండా సంబంధిత పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఇందుకు పరోక్షంగా ఈ 2 రోజుల పాటు అమ్మవారి సేవా దర్శన భాగ్యంలో పట్టణ ప్రజలు కొలువై ఉంటారని, అందుకు ప్రకృతి మాత చల్లని వాతావరణంతో పాటు అంకాలమ్మ, పోలేరమ్మ దివ్యాశీస్సులు కూడా ఉంటాయన్న ఆశాభావాన్ని స్థానిక రాజకీయ పార్టీల విశ్లేషకులు, పట్టణ పెద్దలు అభిలాషిస్తున్నారు. ఇందుకు తోడుగా దర్శి నియోజకవర్గం ప్రధాన పార్టీల అభ్యర్థులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీవార్లు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు ఎన్నికల ఫలితాలు విని తత్ఫలితంగా వచ్చే రాజ్యాంగబద్ధమైన నిబంధనలు అనుసరించి ప్రశాంతంగా ఉండాలని పిలుపునివ్వడం హర్షణీయమని స్థానిక రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి భావోద్వేగాలకు సంబంధిత పార్టీల నాయకులు, కార్యకర్తలు లోను కాకుండా ఉండాలన్న అభిలాష వ్యక్తం చేశారు. సంబంధిత అమ్మవార్ల దేవస్థాన కమిటీ అధ్యక్షుడు కర్ణ రమణారెడ్డి, ఆలయ పూజారులైన హేమలత, కృష్ణ చైతన్యులు తమ అభిమతం వ్యక్తం చేస్తూ ఏడిఎన్ న్యూస్ టీవీ మరియు ఎస్డిఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ రిపోర్టర్ వల్లెపు శ్రీనివాసులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పక్కన పోయింది. నమస్తే, నా పేరు పరాంశం హేమలత. ఓం శ్రీమాత్రే నమః. భక్త మహాశయులందరికీ విజ్ఞప్తి, ఈ కార్యక్రమాలు మన దర్శి గ్రామంలో కొలువయ్యున్న అంకాలమ్మ తల్లి మరియు పోలేరమ్మ తల్లి గ్రామ దేవతలు. ఈ గ్రామ దేవతలకు ప్రతి సంవత్సరం కూడా పాల పొంగళ్ళ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. గత నెల 22, 23వ తేదీల్లో అంకాలమ్మ తల్లి గ్రామోత్సవము, తెల్లవారి అభిషేకాలు, అన్నదాన కార్యక్రమము, పాల పొంగళ్ళు ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే 29వ తేదీన బొడ్డురాయి వద్ద పూజలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ పోలేరమ్మ తల్లికి గత 31వ తేదీ నుంచి జలాధివాస కార్యక్రమం జరుగుతున్నది. జలాధివాసము అంటే గ్రామస్తులంతా కూడా గర్భాలయంలోకి వెళ్ళి అమ్మవారికి నీరు పోసే కార్యక్రమము. అలాగే జనాలంతా కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని 2 పూట్ల అమ్మవారికి నీరు పోయటం జరుగుతున్నది. ఈ కార్యక్రమము రేపు మధ్యాహ్నం 12 గంటల దాకా, అంటే 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటల దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం సాయంత్రం 6 గంటల నుంచి పోలేరమ్మ తల్లి గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది. మరుసటి రోజు తెల్లవారి అనగా 5వ తారీఖున వేకోజామున 4 గంటల నుంచి అమ్మవారికి పంచామృత పంచవర్ణ అభిషేకాలు, అనంతరము విశేష పూల అలంకరణ, ఆ తర్వాత ఆచారవంతులచే పాల పొంగళ్ళ కార్యక్రమము, తర్వాత 8 గంటల నుంచి గ్రామస్తులచే పాల పొంగళ్ళు నిర్వహించబడుతుంది. ఇక్కడ విశేష హోమము, లక్ష్మీ గణపతి సుదర్శన హోమము, సకల దోష నివారణ హోమము, శాంతి హోమము, గ్రామము రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని ఈ హోమాలు నిర్వహించడం జరుగుతున్నది. అనంతరం 10 గంటల నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 10 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతున్నది. కాబట్టి భక్తులంతా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి అర్హులై అమ్మవారి అన్నప్రసాదం, తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. ఒక ముఖ్య విన్నపం నాయన, మనకు రేపటి నుంచి ఈరోజు రేపు అంతా కౌంటింగు రిజల్ట్స్ తెలుస్తాయి.
144 సెక్షన్ పెట్టున్నారు. అయినా కానీ మాకు దేవాలయంలో పూజలు చేసుకోవడానికి, అన్నదానానికి, గ్రామోత్సవానికి అనుమతినిచ్చిన పోలీసు శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ పోలేరమ్మ తల్లి మాతకు జై. అలాగమ్మా అంకాలమ్మ తిరునాళ్ళు కూడా జరిగింది కదా, మీ ఫస్ట్ అంకాలమ్మ తిరునాళ్ళు జరిగిన తర్వాత అవును. ఆమె గురించి ఏమన్నా మాట్లాడుతున్నారా? అంకాలమ్మ తల్లి అంటే పోలేరమ్మ తల్లికి అక్కగారు అంకాలమ్మ తల్లి. ఈమె కన్నా ఆమె పెద్ద కాబట్టి ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా తొలిగా ఆమెకు చేసే తర్వాత ఈమె పోలేరమ్మ తల్లికి చేస్తారు. కాబట్టే మొన్న 22, 23 తేదీల్లో ఘనంగా అక్కడే మహిళా మండలంతా కూడా పాల్గొని పాల పొంగళ్ళు పెట్టుకొని ఆచారవంతుల పాల పొంగళ్ళు అయిన తర్వాత ఈ గ్రామస్తుల పాల పొంగళ్ళు సమర్పించుకొని అక్కడ కూడా ఇలాగే పంచామృత పంచవర్ణ అభిషేకాలు చేసాము. ఆమెకు కూడా పూలంగి సేవ నిర్వహించాము. అనంతరము 10 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం జరిగింది. కాబట్టి ఈమె కన్నా ఆమె పెద్దది కాబట్టి, అక్కగారు కాబట్టి ముందుకు ఆమెకి చేసిన తర్వాతే పోలేరమ్మ తల్లికి చేయాల్సిన ఆచారం ఉంది